ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లందించే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టింది. ఇటీవలే జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎన్ని నిధులైనా ఇస్తానని స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం రేవంత్ పాలమూరు జిల్లా పర్యటన చేపట్టారు. ఇవాళ రేపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌజ్లను పరిశీలించనున్నారు. సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలకు చేరుకోనున్నారు. అక్కడి మృగవాణి రిసార్ట్ రివర్ ఫ్రంట్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. శుక్రవారం మంత్రి జూపల్లి నివాసంలో అల్పాహారం అనంతరం కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్ కు సీఎం చేరుకుంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ 2 నర్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ 1 డెలివరీ సిస్టర్న్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1 పంప్ హౌజ్లను పరిశీలిస్తారు. పీఆర్ఎల్ఐ ప్యాకేజీ 3లోని కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్ హౌస్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. పీఆర్ఎల్ఐలోని కరివెన రిజర్వాయర్ ప్యాకేజీ 14, 15 పనులను పర్యవేక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి గారు మక్తల్కు వస్తూ ఉన్నారు. సీఎంతో పాటుగా ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఆ యొక్క మక్తల్ నియోజకవర్గానికి కావచ్చు, కొడంగల్కి సంబంధించి కావచ్చు, నారాయణపేట సంబంధించి అవి చూసి అక్కడి నుంచి ఏరియల్ సర్వే ద్వారా జూరా రిజర్వాయర్ పైన చూసి అక్కడి నుంచి గుడెందోటి కాడ ఒక 15 టీఎంసీ రిజర్వాయర్ నిర్మాణం చేయాలి కాబట్టి అక్కడ చూసి అక్కడికి వెళ్ళి సోమశిల దగ్గర మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల అందరూ రాష్ట్ర అధికారులతోటి గౌరవ శాసనసభ్యుల సమక్షంలో సుమారుగా 3 గంటల పాటు సమీక్ష చేసే కార్యక్రమం చేసి 5వ తారీఖున మళ్ళీ నార్లాపూరు, అట్లాగే వట్టెం, కరివెన అవన్నీ చూసుకొని ఉదండాపూర్కు సాయంకాలం 6 గంటలకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి 5:30 వరకే మీటింగ్కి రావాలా. శుక్రవారం జడ్చర్లలో బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు.